హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏసీపీ రోషిని సహాయంతో మురళి ప్లాన్ని తిప్పికొట్టిన పద్మావతి. షాక్లో మురళి, దివ్య, ఆనందంలో అరవింద. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మురళి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విక్కీ మీద కంప్లైంట్ ఇస్తాడు. నాకు పుట్టిన మా పాపని మాకు దూరం చేసి తను సొంతం చేసుకోవాలని, ఆస్తి మొత్తం కూడా కొట్టేయాలని చూస్తున్నాడు సార్ అంటూ అబద్ధపు కేసునైతే పెడతాడు విక్కీ మీద. ఒకవేళ మీరు చెప్పినట్టే మీ బామ్మర్ది నిజంగానే మీకు పుట్టిన పాపని అన్యాయంగా తన దగ్గరే ఉంచుకుంటే మాత్రం అస్సలు కూడా అతన్ని వదిలిపెట్టము, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాము అని పోలీసులైతే చెప్తూ ఉంటారు. మరి ఇంతకీ మీ భార్య ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, మా భార్య ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు సార్, పాప కోసం దిగులు పడి మంచాన్న పట్టింది, అందుకని తన బాధ చూడలేకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, మరి ఇన్ని రోజులు మీరెందుకు అశ్రద్ధ చేశారు అని అడుగుతూ ఉంటారు. ఇన్స్పెక్టర్ అయితే, ఎంతైనా బామర్దిగా సార్, మారుతాడు, పాపని మళ్ళీ నాకు ఇచ్చేస్తాడు అని నేనెంతో ఆశపడ్డాను, కానీ పాపని నాకు ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. మురళి అయితే, సరే మనం 1 గంటలో బయలుదేరదాము అని మురళితో అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక మురళి అయితే, రే విక్కీ, నేను బలంతో కొట్టలేనిది ఇప్పుడు బుద్ధి బలంతో కొట్టబోతున్నాను. ఇప్పుడు ఎలాగా నా దగ్గర నుంచి పాపని రక్షించుకుంటారో నేను చూస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి, అను, ఆర్య అందరూ కూడా విక్కీ అమ్మవారి పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. అలా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఇక అరవింద్ కూడా అమ్మవారికి అరిచేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిస్తూ, వాడు వేసే ప్రతి పథకం కూడా ఫెయిల్ అయ్యి నా తమ్ముడే గెలవాలి, నా కూతురు వాడికి దక్కకూడదు, మా అమ్మ వాడికి దక్కితే వాడు ప్రాణాలతో వదలడు, కన్న కూతురని కూడా చూడకుండా ఆస్తి కోసం ఏదైనా చేస్తాడో అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే దేవుణ్ణి మొక్కుకుంటూ ఇక అరవింద్ అన్న మాటకి అప్పుడే ఇక మనసులో, దేవుడా ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి తల్లి అంటూ అరవింద చాలా వేడుకుంటూ ఉంటుంది. తర్వాత విక్కీ అయితే పద్మావతి వంక చూస్తూ పద్మావతితో అంటూ ఉంటాడు, నిండు నూరేళ్ళు మనం ఇలాగే కలిసి ఉండాలి పద్మావతి అని పద్మావతి వంక చూస్తూ అనుకుంటూ ఉంటాడు విక్కీ. అయితే ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక సుగుణ అయితే యశోధర్తో నిజాన్ని చెప్పేస్తుంది. నీకు బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నావు అని అనడంతో ఇక అప్పుడే యశోధర్ అయితే నాకు తెలుసు అని అంటూ సుగుణకే షాక్ ఇస్తాడు. ఏంటి నీకు తెలుసా అని అనగానే, నా హెల్త్లో ఏదైనా మార్పులు వస్తే నాకు తెలియకుండా ఎలా ఉంటుందమ్మా, ఆ మాత్రం నేను కనిపెట్టలేననుకున్నావా అని అంటూ ఉంటాడు యశోధర్. మరి ఎందుకు నువ్వు అన్నీ తెలుసు కూడా పద్మావతి మెడలో బలవంతంగా తాళి కట్టాలనుకున్నావు, ఎందుకు పద్మావతి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని అంటూ ఉంటే, అసలు నువ్వు నిజాన్ని బయట పెడతావా లేదా, పద్మావతి నిజం చెప్తుందా లేదా అని నేను అనుకున్నాను. పద్మావతి నేను తాళి కట్టేటప్పుడు విక్రమాదిత్య నా భర్త నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందేమో అని నిజాన్ని బయట పెట్టిందేమో అనుకున్నాను. కానీ తను నీకిచ్చిన మాట ప్రకారమే తను చివరి వరకు కూడా పోరాడింది. నిజంగా ఇచ్చిన మాట కోసం ఇంతలా తను ప్రాకులాడుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు యశోధర్. అయితే నువ్వు చెప్పింది నిజమే యశోధర్, పద్మావతి నాకు మాట ఇచ్చింది, నా కొడుకు నువ్వంటే ఇష్టపడుతున్నాడు, వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను ప్రేమించడం లేదు అని అబద్ధం మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే అసలే తట్టుకోలేడు అని నేను మాట తీసుకున్నాను, తను కూడా అలాగే చేసింది అని అంటూ ఉంటుంది సుగుణ. అయితే కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు సుగుణ, ఇన్ని రోజులు తనకి పెళ్ళి కాలేదనుకొని నేను తన మీద ప్రేమని చెప్పాను, కానీ నువ్వు ఆ ప్రేమని ఎందుకు దాచిపెట్టావు, అసలు నా మీద ఉన్న ప్రేమతో నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు. భార్యాభర్తలిద్దరూ కూడా వేరువేరుగా ఉంటూ ఒకరి కష్టాన్ని ఒకళ్ళు పంచుకున్నారు. కుటుంబం కోసం భార్యాభర్తల బంధాన్ని పక్కన పెట్టారంటే వాళ్ళు ఎంత దీనమైన స్థితిలో మన జాబ్కి వచ్చారో తెలుస్తుంది. కానీ నాకు విక్రమాదిత్య పద్మావతి మీద ముందే డౌట్ వచ్చింది. పద్మావతి హాస్పిటల్లో ఉన్నప్పుడు
విక్కీ అదే హాస్పిటల్లో ఉండడం, ఇలా కొన్ని సందర్భాలు నాకు అనుమానం వచ్చి వాళ్ళని నేను ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి నిజం తెలుసుకున్నాను. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని నాకు తెలిసింది. తర్వాత నా ఆరోగ్య పరిస్థితి గురించి కూడా నేను టెస్ట్ చేయించుకుంటే నేను త్వరలోనే చనిపోతున్నానన్న విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు. యశోధర్, అందుకని నీ ఆఖరి కోరిక తీర్చాలి అంటుగా నేను పద్మావతి మెడలో తాళి కట్టబోతుండగా తను ఏమి కూడా మాట్లాడలేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను సుగుణ, అది పద్మావతి వాళ్ళ దగ్గరే మాట్లాడతాను అని అంటూ ఉంటే, సరే అక్కడికే వెళ్దాం, నీకు ఎలాగో నిజం తెలిసింది కదా, కానీ ఆ దేవుడు నాకు కడుపు కోత పెడుతున్నాడు. నిన్ను చిన్న వయసులోనే తీసుకువెళ్ళిపోతున్నాడు. నిన్ను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను యశోధర్. ముందు ఎవరైనా స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుందామా అని అడుగుతూ ఉంటుంది. తనైతే సుగుణ అయితే ఇక అలా అడగంగానే అప్పుడే ఇక యశోధర్, అలాంటివి ఏమన్నా ఉంటే నేనే చూస్తాను కదా, ఏమీ లేవు అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే ఇక ఆ తర్వాత ఇక యశోధర్ సుగుణ ఇద్దరూ కూడా విక్కీ ఇంటికైతే బయలుదేరుతారు. పూజ అంతా పూర్తయిపోయింది. పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక ముత్తైదువులైతే తాంబూలం తీసుకొని విక్కీ పద్మావతిని ఆశీర్వదించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత బావ వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి అని దివ్య పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా దివ్య పక్కకు వెళ్ళి ఫోన్ చేయడం అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు. విక్కీ అయితే అసలు దివ్య ఎవరితో మాట్లాడుతుంది, ప్రతిరోజు కూడా ఎవరొకరికి ఫోన్ చేస్తూనే ఉంటుంది, అంతసేపు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే నేను వెళ్ళి చూసిస్తాను సారు అని పద్మావతి ఇక దివ్య ఎక్కడుందని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మురళితో. ఎక్కడున్నావు బావా, పాప కోసం పోలీసుల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ధైర్యంగా నువ్వు పాపని తీసుకువెళ్తానని చెప్పావు, ఇంకా రాలేదేంటి? వీళ్ళందరూ కూడా ఇలా నవ్వుతూ సరదాగా సంతోషంగా పూజ చేసుకుంటూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, నువ్వెక్కడున్నా కూడా తొందరగా వచ్చాయి అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే మురళి అయితే మొత్తానికి మనం అనుకున్నది సాధిస్తున్నాం దివ్య, ఇంకా పోలీసుల్ని ఆశ్రయించాం కదా, పోలీసులే చూసుకుంటారు, పోలీసుల దగ్గర ఎలా నటించాలో అంతా కూడా నటించాను, ఇక పోలీసుల దగ్గర నుంచి ఎవ్వరూ కూడా కాపాడలేరు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా దివ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక పద్మావతి ఏం చేస్తుందో చూద్దాం, నువ్వు పాపని ఎత్తుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు నిన్ను కొట్టింది కదా, మరి ఇప్పుడు పోలీసుల్ని కూడా కొట్టి తరిమేస్తుందేమో చూద్దాము అని దివ్య అయితే మాట్లాడుతూ ఉంటుంది. అంటే మురళీగాడు పోలీస్ స్టేషన్లో మేము అక్రమంగా పాపని తీసుకొచ్చుకొని పాపని వాళ్ళకి దూరం చేశానని కేసు పెట్టి పోలీసుల్ని తీసుకొస్తున్నాడా, ఇప్పుడు ఏం చేయాలి, వాడి ప్లాన్ని ఎలా తిప్పికొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి అయితే. అలా ఆలోచిస్తూనే పద్మావతి అయితే ఇక ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి ఎక్కడున్నారో అని అడుగుతూ ఉంటుంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడే విక్కీ అయితే ఆర్యతో అంటూ ఉంటాడు, రే ఆర్య, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒక్క మాట కూడా అనుకోలేదు, నీకేది ఇష్టమైనా సరే నేను దానికి ఒప్పుకున్నాను, కానీ ఏంట్రా ఇదంతా, ఎందుకు నువ్వు అలా మౌనంగా ఉంటున్నాము, అన్ని కారణాలు తెలిసి కూడా నువ్వు అలా ఉంటున్నావంటే నాకు చాలా బాధగా ఉంది, మాట్లాడు ఆర్య అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. లేదు విక్కీ, నువ్వు చేసిన అన్యాయానికి నేను మాట్లాడదలుచుకోలేదు అని ఆర్య చెప్తూ ఉంటే అప్పుడే అను అయితే ఎందుకు మీరు అలా ఉంటున్నారు, విక్కీ గారు అంతలా బతిమలాడుతూ ఉంటే ఎందుకు అలా బెట్టు చేస్తున్నారు, మీరు చేసేది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది అను కూడా. అప్పుడే ఇక ఆర్య అయితే ఆలోచనలో పడతారు. ఇంతలో పోలీసుల్ని తీసుకొని మురళి అయితే వస్తాడు. ఇక మురళి వచ్చి, రండి సార్, లోపలికి రండి, ఇదిగోండి నా పాప, వీళ్ళు నా పాపని అక్రమంగా వీళ్ళ దగ్గర ఉంచుకొని నా భార్యని చంపాలని చూస్తున్నారు, వీళ్ళ ఆస్తి మొత్తం నాకు రాసేశారు సార్, వీళ్ళ ఆస్తి మొత్తం కావాలని రాసి ఇప్పుడు మళ్ళీ ఆస్తి కోసం నా పాపని వాళ్ళు కిడ్నాప్ చేసి నా భార్య చేత ఆస్తి మొత్తం కూడా రాయించుకోవాలని కుట్ర చేస్తున్నారు, ఆస్తి మొత్తం రాసేస్తాము, మా పాపని ఇచ్చేయమన్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే, అదేంటి, ఆస్తి కోసమే కదా వాళ్ళు పాపని కిడ్నాప్ చేశారని చెప్తున్నావు, మరి అదే ఆస్తిని ఇస్తామంటే వాళ్ళెందుకు తీసుకోవడం లేదు అని అడుగుతూ ఉంటాడు
ఇన్స్పెక్టర్ అయితే అప్పుడు ఇక మురళి అయితే మురళి అడిగిన దానికి సమాధానం చెప్పు బావా చెప్పు అని అంటూ ఉంటాడు విక్కీ. అది సార్ అది అని తడబడుతూ ఉంటే తడబడుతున్నావేంటి తప్పు చేసిన వాళ్ళగా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే లేదు సార్ వాళ్ళంతా నాటకం ఆడుతున్నారు అలా వాళ్ళు అనలేదు అని అంటూ ఉంటాడు మురళి. అయితే నా పాపని నాకు ఇప్పించండి సార్, పాపని చూడలేక పాపం అరవింద చాలా కుమిలిపోతుంది, మంచాన పట్టింది అని అంటూ ఉంటే అవునా పాపని చూడలేక మా అక్క మంచం పట్టిందా, మరి మా అక్కని దగ్గరికే తీసుకువెళ్ళు, మా అక్క ఎదురుగాని పాపని నీకు ఇచ్చేస్తాను అని విక్కీ అయితే రివర్స్ అవుతాడు. విక్కీ చెప్పిన సమాధానానికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య. అయితే విక్కీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఎడ్డమంటే తిట్టమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడికి మరొక పోలీస్ జీప్ అయితే వస్తుంది. మరొక పోలీస్ జీపు రావడం చూసి ఒక్కసారి ఇదేంటి ఇలాగా పోలీస్ జీపు వస్తుంది, అసలు ఆ జీపులో ఎవరున్నారు, కొంపతీసి డీజీపీ గారు వస్తున్నారా ఏంటి అని అనుకుంటూ ఉండంగానే అప్పుడే ఏసీపీ రోషిని అయితే ఇక కారు దిగుతుంది. ఏసీపీ రోషినిని చూసిన ఇన్స్పెక్టర్ అయితే ఏసీపీ రోషిని గారు ఇక్కడికి వస్తున్నారేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేం ట్విస్టు, ఈ ఏసీపీని ఎవరు పిలిచారు అని మురళి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చారేంటి అని అడగంగానే ఏం లేదు మేడం, ఒక కేసు విషయమై ఇక్కడికి వచ్చాము. ఇతని పేరు మురళి, ఇతని పాపని అన్యాయంగా విక్రమాదిత్య అంటే వీళ్ళ బామ్మర్దే ఆస్తి కోసం తన దగ్గరే పసికందుగా ఉన్నప్పుడే కిడ్నాప్ చేశాడని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు, అందుకనే విచారణ జరపడానికి వచ్చాం మేడం అని పోలీసులు అంటూ ఉంటే విచారణ ఏం జరుపుతారో, అసలు ఇతనే ఒక్కడే ఎందుకు వచ్చాడు, వీళ్ళ భార్య అరవింద ఏమయ్యింది, ఇవన్నీ కూడా మీరు కనుక్కున్నారా అని అడుగుతూ ఉంటే వాళ్ళ భార్య మంచాన పడిందంట మేడం, పాప గురించి దిగులు పడిందట అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు వినే మీరు నమ్మాలి, కేవలం ఈ మురళి చెప్పిన మాటలు వింటే ఎలా కుదురుతుంది, ఈ మురళి మామూలు వాడు కాదు, ఈ మురళి అసలు మామూలుగా వీడు ఏం చేస్తాడంటే అని అంటూ ఉంటాడు. ఏసీపీ రోషిని అయితే అంటూ ఉంటుంది వీడు చాలా పెద్ద మోసగాడు, వీళ్ళని మోసం చేసి ఆస్తి రాయించుకున్నాడు, దానికి పవర్ ఆఫ్ పట్టా అంతా కూడా వీడు భార్య చేతిలో ఉంది, ఆవిడ సంతకం పెట్టనంటుంది, పాపని అడ్డం పెట్టుకొని వీడు సంతకం పెట్టించుకోవాలని ప్లాన్ చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి ఇన్స్పెక్టర్ అయితే లేదు మేడం ఇవన్నీ తను మాకేమీ చెప్పలేదు, మా పాపని వీళ్ళు తీసుకున్నారు అన్న ఒక్క విషయం మాత్రం చెప్పాడు అని అనగానే వీడు అంతా కూడా నాటకం, ఇలాంటి వాడిని అస్సలు కూడా మనం ఊరుకోకూడదు, ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి అని ఏసీపీ రోషిని అంటూ ఉంటుంది. అప్పుడే ఏసీపీ రోషిని ఇక దివ్య దగ్గరికి వెళ్తుంది. నువ్వు అసలు ఆడదానివేనా అని అంటూ ఏసీపీ రోషిని దివ్య చెంప పగలగొడుతుంది. దివ్య చెంప పగలగొట్టి ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళ మంచి కోరుకున్నట్టు నటిస్తూ ఎంత జీవించావో, వాడికి సహాయం చేస్తున్నావో, ఏంటి నీ అక్క మొగుడిని మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావా, అసలు నీకు సిగ్గుందా శరముందా అని అడుగుతూ ఉంటుంది. ఏసీపీ రోషిని అయితే అప్పుడే సిగ్గు నాకెందుకో, అసలు మా అమ్మని మా నాన్నని వీళ్ళు ఎంతలా హింసించారో మీకేం తెలుసు, మా నాన్న వీళ్ళు అవమానించడం చూసి ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు అని అంటూ దివ్య అయితే చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాన్నని బాధ పెట్టిన ఈ కుటుంబం సంతోషంగా ఉండకూడదనే నేను ఇదంతా చేశాను, సంతోషంగా ఉండకూడదనే వీళ్ళ పతనాన్ని నేను కోరుకున్నాను అని అంటూ ఉంటుంది దివ్య. ఇక దివ్య అన్న మాటకి అప్పుడే ఇక విక్కీ అయితే చిచ్చి నువ్వింత మనసులో స్వార్థాన్ని పెంచుకున్నావని అస్సలు అనుకోలేదు, నా తండ్రి మాకు చేసిన అన్యాయాన్ని మర్చిపోయి ఆయన్ని మా నాన్నగా ఒప్పుకున్నాము, కానీ ఆయన కడుపున పుట్టిన నీకు ఆ బుద్ధులు రాలేదు అంటే మీ అమ్మ బుద్ధులే వచ్చుంటే బహుశా నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా, నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటూ విక్కీ అయితే దివ్యతో అంటూ ఉంటాడు. మేడం మా అక్క ఎక్కడుందో తెలీదు, వీడు మా అక్కని నరక యాతన చూపిస్తున్నాడు, దయచేసి మా అక్కని మాకు ఇప్పించండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ని ఏసీపీ రోషిని అయితే పిలుస్తుంది.
అప్పుడు ఇక అరవింద్ రావడం చూసి ఒక్కసారి మురళి షాక్ అయిపోతూ ఉంటాడు. మురళి షాక్ అయిపోతూ ఈ అరవింద అసలు ఈమెకి ఎలా దొరికింది అని స్టన్ అయిపోతూ ఉంటాడు. అరవింద్ని చూసిన దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అరవింద్ని ఇక్కడికి తీసుకొస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇదంతా కూడా పద్మావతి ప్లానింగ్. పద్మావతి వల్లే నేను ఇదంతా చేయగలిగాను, తనని కనిపెట్టగలిగాను. పద్మావతి ఎలా ఉంది మన దెబ్బ అని అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని. సూపర్ మేడం, మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారని మరోసారి రుజువు చేశారు. ఇలాంటి గుంట నక్కలని మీరు ఎటువంటి శిక్ష విధించినా సరే మేము ఆనందంగా ఒప్పుకుంటాము అని పద్మావతి అంటూ ఉంటుంది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఈ వెధవ కన్న కూతురని కూడా చూడకుండా చంపాలని చూసిన ఈ దుర్మార్గుణ్ణి అసలు కూడా వదలకూడదు సార్ అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా అరవింద్ వచ్చి నేనే నా తమ్ముడికి పాపని ఇచ్చాను, మా పాపని మా తమ్ముడు కిడ్నాప్ చేయలేదు, తప్పు చేసింది, మనుషుల్ని చంపాలనుకుంది ఎవరో కాదు ఈ దుర్మార్గుడు మురళియే అని అంటూ ఉంటే అప్పుడే ఇక మురళి అయితే అరవింద అలా మాట్లాడుకో, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు అని మురళి అంటూ ఉంటాడు. ఇక ఆపు, నీ నాటకాలు ఇన్ని రోజులు ఆడిన నాటకాలు చాలు, ఇక నువ్వు నే నాటకాలు ఆడినా ఎవరికి ఏమీ కాదు, అసలు ఏమీ జరగదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా యశోధర్ అక్కడికి సుగుణ కూడా వస్తారు. యశోధర్ అయితే విక్రమాదిత్యకి సారీ చెప్తాడు. కుటుంబం కోసం మీరిద్దరూ పెళ్లి కాలేదని మా ఆఫీసులో పనిచేశారో, ఎంత బాధపడ్డారో, ఎంత నరకయాతన అనుభవించుంటారో నాకు తెలుసు. మీ పెళ్ళైన విషయం ముందే తెలుసుంటే మీ ఇద్దరికి నేను జాబులు ఇచ్చేవాడిని కాదేమో, అందుకని బహుశా పెళ్ళి కాలేదనే జాబులు ఇచ్చాను. కానీ మధ్యలో చాలా పెద్ద తప్పులే జరిగాయి. కుటుంబం కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో మీ కష్టానికి విలువ అనేది దక్కుతుంది. కంగారు పడొద్దు, ఆ దేవుడు నన్ను ఈ వయసులోనే తీసుకువెళ్ళిపోతున్నాడు. నాకు ఒకే ఒక్క బెంగుంది, మా సుగుణని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నానని. మా సుగుణని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకూడదు, తనని ఎవరి చేతులైనా పెట్టాలని అనుకున్నాను. అప్పుడే నాకు పద్మావతి కనిపించింది. పద్మావతి, మా అమ్మని ఎప్పుడూ కూడా నువ్వు చెయ్యి వదిలిపెట్టవు కదా, నాకు మాట ఇవ్వు పద్మావతి అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే పద్మావతి అయితే యశోధర్కి మాట ఇస్తూ మీరు లేని సమయంలో నేనే ఆమెకి కొడుకుగా అయి అన్నీ చూసుకుంటాను సార్ అని పద్మావతి అయితే మాట ఇస్తుంది. చాలు పద్మావతి చాలు, ఆస్తి మొత్తం కూడా నా తదనంతరం నీకే ఇచ్చేస్తాను అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మురళి అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళకి ఆస్తి పోయినా ఆస్తి మాత్రం దక్కుతుందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. వద్దు సార్, నేను ఆస్తి కోసం మేడంని చూడతానని అనడం లేదు, ఆమె ఒంటరిగా ఉండకూడదని నేను చెప్తున్నాను. ఈ ఆస్తి పాస్తులు నాకు ఏమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది పద్మావతి. అలా అనుకు పద్మావతి, ఈ ఆస్తుల విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇలాంటి నీచులు నికృష్టులు మిమ్మల్ని తాక్కుండా ఉండాలంటే మీకు హోదా ఉండాలి. ఆ హోదాని చూసే వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా భయపడిపోవాలి అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే నిజంగా విక్కీ నువ్వు చాలా అదృష్టవంతుడివి అని యశోధర్ అంటూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ జేబులో ఉన్న రివాల్వర్ తీసి విక్కీని పద్మావతిని కాల్చుదామని చూస్తాడు. మురళి అయితే అప్పుడే యశోధర్ గుండెల్లోకి ఆ బుల్లెట్ దిగి తను అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. సర్వీస్ రివాల్వర్ కొట్టేసి ఒక మనిషిని చంపాలని చూసిన మురళిని ఇన్స్పెక్టర్ అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు. అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత యశోధర్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. యశోధర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాక అప్పుడే డాక్టర్ అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి ఆయనకి తగిన బుల్లెట్ వల్ల ఆయనకి చెడు రక్తం అనేది మొత్తం కూడా రక్తం ద్వారా ఆయన రోగం మొత్తం కూడా బయటికి పోయింది. ఆయన ఇప్పుడు పూర్ణ ఆయుష్కుడు, ఆయనకి ఏమీ కాలేదు, ఏమీ కాదు కూడా, నిండి నూరేళ్ళి చక్కగా బతుకుతారు అని డాక్టర్ అయితే చెప్పడంతో సుగుణ అయితే ఊపిరి పీల్చుకుంటుంది. నిజంగానే ఇదంతా మీ దయ వల్లే జరిగింది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే, మీ ఇంటికి వచ్చాం కాబట్టి ఇలా జరిగింది అంటూ సుగుణ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.
చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మురళి చేసిన కుట్రని ఏసీపీ రోషిని సహాయంతో అందరి ముందు కూడా బయట పెట్టబోతుంది పద్మావతి. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.